గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ 7, 2025. ఈరోజు కృత్తికా నక్షత్రం, విదియ, కార్తీక మాసం, బహుళపక్షం, విశ్వావసునామ సంవత్సరం. ఆయనం దక్షిణాయనం. నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం, కార్తీక మాసం. ఈరోజు శుక్రవారం. ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి దీపాన్ని వెలిగించండి. మనము తెలిసి తెలియక చేసే దోషాల్లో జీవహింస ఒకటి. మనం ఆవులను, బర్రెలను, గొర్రెలను లేదా చీమలను మనం బాధింపజేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి, చిన్నప్పుడు తెలియక, కొన్ని తెలిసి. కుక్కలను రాళ్లతో కొట్టడం, లేదా చీమలు మనం వెళ్తూ ఉంటే తొక్కడం, లేదా వెహికల్ మీద వెళ్తూ ఉంటే కొన్ని చనిపోవడం. ఈ జీవహింస ఒక దోషానికి దారితీస్తుంది. ఆ దోషము ఈ దీపారాధన ద్వారా విముక్తవుతుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన మీ పూజా మందిరంలో వెలిగించండి. అంటే మీ పూజా మందిరంలో ఈ దీపారాధన చేయండి. తప్పకుండా తెలిసి తెలియక చేసినటువంటి జీవహింస దోషం అనేది తొలగిపోతుంది. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం శ్రోణాధీశాయ నమః. ఓం శ్రీం శ్రోణాధీశాయ నమః. ఓం శ్రీం శ్రోణాధీశాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే సంపూర్ణ ఆరోగ్య యోగాన్ని పొందుతాం. ఏమండి, ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే వృధా. సంపూర్ణ ఆరోగ్య యోగం అన్ని మంత్రాలు ప్రసాదించవు. ఈ మంత్రము ఈరోజు ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు 8 సార్లు ఈ మంత్రాన్ని రాసి మంత్ర జపం చేయండి. ఆరోగ్య యోగం కలుగుతుంది. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది. అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం.
దత్తార్పణమస్తు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.